నా కెరియర్ గురించి చెప్పాను కానీ ఇది నన్ను ఇన్స్పైర్ చేసిన స్టోరీ. నేను మమ్మీ అని పిలిచే మా పెద్దమ్మ కెరియర్ స్టోరీ. ఉషాశ్రీ గారు గౌరవ గెజెట్ హోదాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా సేవలందించి నేడు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి భావి జీవితం ఆయురారోగ్య ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ మీ పిల్లలమైన మేము, లేట్ మురళీధర్, రమేష్ చంద్ర, రోజా, మీరిచ్చిన ప్రేమ, ఆప్యాయతలు మరియు సమాజంలో బాధ్యత గల వ్యక్తుల వలె ఎదగటానికి ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతు మేమెన్నటికీ మర్చిపోలేము. మేము ఉన్నాము అంటే దానికి కారణం మీరేనమ్మా. అమ్మమ్మ కృష్ణకుమారి తర్వాత మీరే మాకు ఆదర్శం, ప్రేరణ, ఆధారం కూడా. మహిళా సాధికారిత, మహిళ తలుచుకుంటే సమాజంలో ఏ స్త్రీ మనిషి కంటే తక్కువ కాదు అని మాకు నేర్పించారు. ఈ రెండిటికి మీరే ఉదాహరణలు కావడం మాకు చాలా గర్వంగా ఉంది. మీ నిబద్ధతే మాకు ప్రేరణ. అన్ని వృత్తులలో వేరువేరు లక్షణాలు అవసరం. కొన్నిటికి మేధా సంపత్తి, మరికొన్ని ఆర్థిక మరియు సామాజిక సేవలను కలిగి ఉన్న సేవారంగం పరిధిలో ఉంటాయి. పని పట్ల సేవాభావం, అంకితభావం, ధైర్య సాహసాలతో కూడిన పోలీస్ రంగం అందులో ఒకటి. ఇటువంటి రంగంలో మా అమ్మ ఉండటం మాకు గర్వకారణంగా ఉంది. మోసెస్ ప్రవక్త తన దేశం కోసం 40 ఏళ్లు సేవ చేస్తానని వాగ్దానం చేసినట్లుగా మా అమ్మ కూడా తన 34.5 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ శాఖలో సేవలందించి విజయం సాధించారు. తన పదవీ కాలంలో అపార ఆలోచన సామర్థ్యం, సమస్యను విశ్లేషించే స్వభావంతో ఎన్నో కేసులను పరిష్కరించారు. తన పదవీ కాలం నుండి విరామం తీసుకుంటున్నందుకు మాకు ఒకంత బాధగా ఉన్నా, రిటైర్ అయ్యి విశ్రాంతి పొందబోతున్నందుకు, కుటుంబంతో, మనువలతో గడపడానికి సమయం దొరుకుతున్నందుకు సంతోషిస్తున్నాము. అమ్మా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మీరు ఏదో ఇల్లు గడపడానికో లేక కేవలం కుటుంబ సభ్యుల కోసమో ఈ వృత్తికి రాలేదని. అంతేకాక మీరు సమాజంలో పోలీసు వ్యవస్థ గురించి ఆలోచించే తీరులో మార్పు తీసుకొచ్చారు. మాకు మీరు ఎవరికైతే తెలుసో వారికి నేర్పింది, మేము నేర్చుకుంది ఏంటంటే సాధించాలనే పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చని. మా అమ్మ శ్రీమతి ఉషా గారు 15 డిసెంబర్ 1982లో ఉద్యోగంలో చేరారు. తన వృత్తి జీవితాన్ని కింద స్థాయి పోస్టు మహిళా కానిస్టేబుల్గా 15 డిసెంబర్ 1983లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో టీమ్ స్పిరిట్తో నిజాయితీ గల పోలీస్గా ప్రారంభించారు. ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లకే 1987లో హెడ్ కానిస్టేబుల్ పరీక్ష పాస్ అయ్యారు. కానీ మహిళలకు ఎటువంటి ఖాళీ లేకపోవడంతో పదోన్నతి పొందలేకపోయారు. అదేది మనసులో పెట్టుకోకుండా నిజాయితీ, పట్టుదల, శ్రమను వదులుకోకుండా ధైర్యంగా ముందుకెళ్లారు. చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోకల్ బందోబస్తు విధులను సమర్థవంతంగా నిర్వహించారు. 1990లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందారు. అమ్మ, మాకు వారంలో 2 రోజులు సెలవున్నా కానీ మేము ఒత్తిడికి గురవుతాం. మేము ఆశ్చర్యపోతున్నది ఏంటంటే ఎప్పుడు డ్యూటీ ఉన్నా కానీ ఏ రోజు హాజరు కావాల్సి వచ్చినా మీరెలా పని చేయగలిగారని. మేము ఎప్పుడో ఒకసారి కానీ మీరు ఆదివారం విశ్రాంతి తీసుకోవడం చూడలేదు. దానికి ఎంత అంకితభావం అవసరమో మాకు ఇప్పుడే అర్థమవుతోంది. 20 డిసెంబర్ 1995న నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా మొదటిసారి బాధ్యతలు అందుకున్న నాటి ఆలోచనలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. పదవిలో చేరిన కొన్ని రోజులకే నక్సల్స్ చేతిలో ఎస్ఐ మిస్టర్ విక్టర్ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని చూసి చాలామంది అధికారులు అయోమయానికి, గందరగోళానికి లోనయ్యారు. కానీ అది మీ ఆలోచన ధోరణి, మీ ధైర్యాన్ని ఏమాత్రం మార్చలేకపోయాయి. ఇదే విషయాన్ని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆ సంఘటన నన్ను పని వైపు ధైర్యంగా, ఏ విధంగా పని చేయాలో ఒక తీరు నేర్పిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీవి ఆనంద్ గారి పర్యవేక్షణలో మేము మా పనిని సమర్థవంతంగా కొనసాగిస్తాము అని చెప్పారు. ఆ రోజు మేము నేర్చుకున్నది ఏంటంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కానీ అందులో నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుని నిశ్చింతగా ముందుకు సాగాలని. ప్రయత్నం ప్రజలను పరిపూర్ణం చేస్తుందన్నట్లుగా అనతి కాలంలోనే మీరు ఒక మంచి పోలీస్ అధికారిగా గుర్తించబడ్డారు. 4 ఏళ్లలో
1999లో సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. అక్కడ విధులకు మించి బాధితులకు సహాయపడ్డారు. ముఖ్యంగా మోసపోయిన మహిళలకు మద్దతిచ్చారు. మోసగత్తె మహిళలకు సరైన గుణపాఠాన్ని నేర్పించారు. సమస్యలను పరిష్కరించటమే కాక కొత్తగా పెళ్లైన జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళు ప్రశాంతంగా ఉండేంత వరకు వాళ్లకు ధైర్యం ఇవ్వటం, వాళ్ల కుటుంబాల మధ్య రాజీ కుదర్చటం వంటివి చేశారు. ఈ పదవీ కాలంలో మేము గుర్తించిందేంటంటే, మీ వద్దకు సహాయం కోసం ఎవరు వచ్చినా కానీ కాదనకుండా సహాయపడే మీ మనస్తత్వాన్ని. అలా 2002 వరకు మెదక్ జిల్లాలో విధులు నిర్వహించారు. అంతేకాక ఎస్ఐ ట్రైనింగ్ను అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్పాలో పూర్తి చేసుకున్నారు. విధుల పట్ల మీకున్న శ్రద్ధకు అమ్మమ్మ దీవెనలు, ఆశీస్సులు అందించారు, ప్రశంసించారు. మీ శిక్షణలో పెరిగినందుకు, విలువలను అర్థం చేసుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. 2003 వరకు గోపాలపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి లా అండ్ ఆర్డర్ సిటీ పోలీస్ విభాగానికి తిరిగి వచ్చారు. అక్కడ అత్యవసర కాల్స్, ట్రాఫిక్ సమస్యలపై ప్రజలకు అవగాహన, నేరాలను గుర్తించటం, ప్రతిస్పందించడం, ఇంట్రాగేషన్, సికింద్రాబాద్ మరియు చుట్టుపక్కల గంజాయి సమస్యలను విచారించడంతో పాటు ఆధారాలను కనుక్కుని పరిస్థితులను అదుపు చేయడం లాంటి విధులను నిర్వర్తించారు. మహిళలకు చేస్తున్న అపార సేవలను గుర్తించి బేగంపేట పోలీస్ స్టేషన్ మరియు సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు బదిలీ చేయగా అక్కడ 2003 నుంచి 2006 వరకు పనిచేశారు. కెరియర్ను స్త్రీల సమస్యలు, రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సమస్యలకే కాక శంషాబాద్లోని హైదరాబాద్ సిటీ ఎయిర్పోర్ట్లో 4 ఏళ్ల పాటు ఇమిగ్రేషన్ ఆఫీసర్గా 2006 నుంచి 2010 వరకు దేశ భద్రత కోసం పనిచేశారు. ఏ తప్పుడు కేసు కూడా మీ అత్యుత్తమ పనితీరును ఆపలేకపోయాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు 2000 జనవరి నుండి 2017 వరకు విధులు నిర్వహించాలని మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. మీరు క్రమశిక్షణకు మారుపేరు. అరెస్టులు, విధి నిర్వహణలో కావాల్సిన బలగాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అమ్మా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు సంస్థ యొక్క ఒత్తిడి, పై అధికారుల ఒత్తిడి ఎలా ఉంటుందని. ఈ రెండే కాక మీకు అంతకంటే ఎక్కువ ఒత్తిడి కేసుల్లో ఉన్న పబ్లిక్ నుండి ఉండేది. వాటన్నిటికీ మేమే సాక్ష్యం. అంతేకాదు, సమస్యను మీరు నేర్పుతో, చాకచక్యంతో ఎలా సమర్థవంతంగా పరిష్కరిస్తారు అన్నదానికి మేమే సాక్ష్యం. కొన్నిసార్లు మీరు కేసులో నిజానిజాలు బయటకు రాబట్టడానికి వైవిధ్యమైన తేడాతో ప్రయత్నించారు. రోజువారీ చిన్న చిన్న విషయాల ద్వారా సబార్డినేట్, తోటివారి జీవితంలో పెద్ద మార్పులనే చూపించారు. మీ పదవీ కాలం లెక్క పెడితే పోలీస్ కానిస్టేబుల్గా 7 సంవత్సరాలు, హెడ్ కానిస్టేబుల్గా 5 సంవత్సరాలు, ఎస్ఐగా 16 సంవత్సరాలు మరియు ఇన్స్పెక్టర్గా 6.5 సంవత్సరాలు విధులు నిర్వహించారు. బహుశా ఇది ప్రతి ఒక్క పోలీస్ అధికారికి ఉండే జర్నీయే కావచ్చు. కానీ గర్వించాల్సిన అసలైన విషయం ఏమిటంటే, ఎలాంటి వైవాహిక మద్దతు, సంతోషం లేకుండా గడుపుతూనే అత్తింటి వారికి అత్యంత ప్రీతిపాత్రులుగా ఉన్నారు. చేతికందిన కొడుకుని పోగొట్టుకున్న అతి కష్టమైన పరిస్థితుల్లో కూడా తల్లిగా మీ బాధను దిగమింగి మళ్ళీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒంటరి మహిళగా పోరాడారు. అది మాత్రం మీకే సాధ్యం. అమ్మా, మీరు పోలీస్ శాఖలో ఒక గొప్ప అధికారి. మీరు మాకు, మా కుటుంబ సభ్యులకి ఎల్లప్పటికీ ఆదర్శవంతులే. ఈరోజు మేము గర్వపడుతున్నాం అనే పదం వాడటం కూడా తక్కువే. దానికి పర్యాయ పదాలు కూడా సహాయపడం. మీరిచ్చిన సందేశం మేము ఎల్లప్పుడూ మర్చిపోలేం, జీవితాంతం గుర్తుండిపోతుంది. ధన్యవాదాలు. పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ సమయం, శ్రమ, మాపై పెట్టిన మీ కష్టం మళ్ళీ తిరిగి తేలేకపోవచ్చు. కానీ ఇవన్నీ మిమ్మల్ని గుర్తించాం, మీ కష్టాన్ని మేము అర్థం చేసుకున్నాం అని మిమ్మల్ని అభినందించటానికి, మీపై మా అందరి ప్రేమను, ఆప్యాయతను చెప్పగలిగే ఒక చిన్న ప్రయత్నం చేశాం.